ఓకేనండి, షాపింగ్ అయితే అయిపోయింది. అది రాజకుమారి అక్కడ ఉందన్నమాట. అక్కడే ఉండు నేను వస్తున్నాను, ఆడే ఉండు. సో ఎక్కడికి వెళ్దాం. వాళ్ళ అమ్మని చూసి నవ్వుతున్నాడు. ఆడుందా దా బయలుదేరదా మరి మ్యారేజ్కి వెళ్దాంపా. ఓకేనండి, రింగు చూపించలేదు కదా మీకు. రాజీ రింగ్ దొరుకుతావా? ఒక చెట్టు కూడా ఆపుతా, ట్రాఫిక్ ఎక్కువ ఉందా సరేనా? చూస్తున్న రింగుకి మనీ సరిపోలేదని చెప్పేసి రాజకుమార్ కొన్న చెవులీలు ఉన్నాయి కదా, అరచెవులు తీసుకున్నవి, అవి అమ్మేసి నేనైతే రింగ్ తీసుకున్నాను అనమాట. రింగ్ వచ్చేసి రాజకుమార్ దగ్గర ఉంది. మరి రాజకుమార్ ఇప్పుడు ఈ సెలబ్రేషన్ పోతున్నప్పుడు మరి గోల్డ్ కాకపోయినా రోల్డ్ కూడా ఏం తీసుకోవాలి కదా, అందుకని చెప్పేసి చెవులీలు బాక్స్ ఉంటాయి కదా, ఏరుకుంటా ఉందన్నమాట. వాటిల్లో రాజు చెవులీకి అసలుకి రాజమోహన్కి చెవులీలు లేకపోతే అసలుకి ఏం బాగాలేదు. నాటిలా అయ్యేందుకు రేపు బంగారం పెట్టుకుంది లేతి అయోధ్యలో కానీ. సరే కానీ ఏం కావాలి కానీ తీసుకో. మాటి వద్దా తీసుకుందరా, వద్దులే కానీ బాధపడకరా. తీసురా, పిచ్చి ఎందుకు పెట్టుకోవడం, గోల్డ్ పెట్టుకుందిలే అని చూస్తున్నా, తప్పేముంది. అలిగిందిరా సాసు రా భయ్యా, ఇదికెత్తే ఎంత? 100, ఒకటి 100 రాజీ, ఒకటి 100 అంట. రింగ్ పెట్టింది కదా, ఎంగేజ్మెంట్ చేసుకోవాలి, అందుకని చెప్పేసి మనం ట్రాఫిక్ ఎక్కువ ఉంది కదా, గ్యార్లపాడులో కలుద్దాం సరేనా? వెళ్దాం. మరి మనం ఏది నర్సరాపేట నుంచి మొలకలూరు వచ్చాము, మొలకలూరు నుంచి ముప్పాలు వచ్చాము అన్నమాట. ముప్పాలు దగ్గరలో ఉన్నాము. ముప్పాల నుంచి కొంచెం దాటిన తర్వాత ఒక గ్యార్లపాడు, తర్వాత వచ్చేసి రాజకుమారి బావా ఒకసారి చేతి రింగ్ పెట్టుకు బాగుంటుందని చెప్పేసి చదువుతా ఉంది. ముందు రింగ్ చూపి మన సబ్స్క్రైబర్స్కి. యూట్యూబ్ శాలరీ అలానే మేము చేసిన కష్టానికి రెండు కలుపుకొని అదొక రూపాయి ఇదొక రూపాయి కలుపుకొని తీసుకుంది అనమాట. ఇటు కింద కన్నా కొంచెం అదండి, తీ రింగ్ది. ఇది చెవులి అండి, ఇంకా రాజకుమారి చెవులి కూడా వేసి నాకు తీసుకుందన్నమాట. కొంచెం ఊరించాలి. ఓకేనండి, మరి నాకు గిఫ్ట్ లేదా? మీకా అబ్బో, స్టడీగా పెట్టు. అంటే నా 3 పక్కల ఉంది డిజైన్, మధ్యలో ఉంది, అటు సైడ్ ఇటు సైడ్ ఉంది. అదండి సంగతి. బయలుదేరదాం మరి. ఇంకా పాపం బావ అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. అంటే ఇంటికాడ నుంచి బయలుదేరేటప్పుడు నువ్వు బంగారు ఫీ పెట్టుకున్నావు, నీ కొడుకు బంగారు ఫీ పెట్టుకున్నాడు, నాకు ఏం లేదు, మళ్ళీ పాత బట్టలే, మీ ఇద్దరు అయితే కొత్త బట్టలు వేయచ్చు అని చెప్పేసి ఇంకా నాకు ఉన్న చౌలీలకు కూడా ఇవి ఊడుతూ ఉన్నాయి. కొన్ని రోజులు పెట్టుకొని తర్వాత మళ్ళీ విధానం బాబుది కలిపి బ్యాంకులో పెట్టేసి మళ్ళీ రాజకుమార్ తీసుకోవాలని చెప్పే కదా, ఆ ఉద్దేశంతో పెట్టలే. సరే మరి బయలుదేరదాం, పొద్దుకు తినట్టుంది. అక్కడ ఇంకా తమ్ముడు వాళ్ళు, అలానే మా చెల్లెల వాళ్ళు, అలానే మా చిన్న చెల్లెలు అందరైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. బయలుదేరదాం. చెప్పు హాయ్ చెప్పినా.
ఓకేనండి, మా అమ్మాయి కాడికి వచ్చేసాను. మా అమ్మాయి చక్కేతం కొట్టేస్తూ ఉంది. ఏందన్నా ఇప్పుడు వచ్చారని అంటా ఉంది మాట. మరి అంత లేట్ అయింది. తినాలి ఎందుకే? తిన్నా మీకోసమే చూస్తున్నా. నేను చికెన్ మటనా? ఓకేనండి, భోజనం చేసేసాము. ఇంకా మా అమ్మాయి అయితే పెళ్ళి పనులు ఫుల్ బిజీగా ఉన్నారన్నమాట. పెళ్ళి అంటే ఎన్ని పనులు ఉంటాయో. ఇప్పుడేమో చూసి ఖచ్చితంగా 4 మధ్యలో అవుతుంది. పొద్దుకోకముందే వెళ్ళిపోవాలి. మరి ఏంటి జాగ్రత్తవా? దాని పెట్టగా అసలు ఎందుకమ్మా చెప్పు. అది ఎవరు తింటారు? తింటారు ఇంటికాడ. పొద్దుడుకైనా మీకు వండుకునే పని ఉండదు. చూడు ఎంత పొద్దుపో. రేపు పొద్దుడుగా అంట. ఇప్పుడు ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు లక్ష రూపాయలు పేరు కాదు. నేను ఆర్డర్ ఇలా లలిత జ్యువెలరీలో పోయి తీసుకొని వచ్చిన. లూజ్గా ఉన్నట్టుంది. దారి 2 పడుతుంది. 96,000 90,000 పడ్డాయి. నీది 2 పడుతుంది. సరే జాగ్రత్త అన్న. ఇంటికి వెళ్ళిన ఫోన్ చేస్తారు. అమ్మ ఉండమ్మా నీ పోట. సరే మరి. ఇదేనండి మా అమ్మాయిల ఊరు. మా అమ్మాయిలు హోమ్ టూర్ ఇంత చూపించాలి. వీలుకోదర్లా మొత్తం చూపించడానికి. సరే జాగ్రత్తమ్మా. ఎట్లా తగ్గిందిలే సాయంత్రం పూట. ఎప్పుడైనా ప్రశాంతంగా చేసుకోవచ్చు. బాగానే ఉంది. సరే సరే మరి జాగ్రత్త మరా. పద. ఓకేనండి, మా చెల్లెలు కాంచి రిటర్న్ అయ్యి ఇప్పుడు దగ్గర టైం వచ్చేసి 7 అవుతుంది. ఎప్పుడో 5 గంటలకు బయలుదేరాము. 2 గంటల జర్నీ. అసలు ఈ రోజు అట్టట్లేదు అనమాట. పోయేటప్పుడు పేట నుంచి పైకి పోయామా, మళ్ళీ ఇటు వేరే రూట్లో వచ్చాము. గుంతలుగా అసలు ఈ పిల్లడు అల్లాడిపోయాడు అనమాట. మా ఊరు దగ్గరలోకి వచ్చాము. ఊరు వచ్చేసి ఏల్చూరు అనమాట. ఇంకా అక్కడ పిల్లలు తెగ ఫోన్ చేస్తున్నారు. ఇప్పటికి 10-20 సార్లు ఫోన్ చేశారన్నమాట. యాడ్నా రాండి అని చెప్పేసి. ఇంకా వాళ్ళ కోసం బేకరీలోకి వచ్చామన్నమాట. ఏమైనా స్నాక్స్ తీసుకెళ్దామని. ఇంకా తీసుకొని బయలుదేరాలి. ఏం తీసుకుంటారు అజయ్? ఆ చకోడీలోనూ ఆ దాల్ మిక్చర్ తీసుకో. ఎక్కరే తీసుకుంటా తీపి వద్దులే, ముసరు కొందు ఏ కూడా వద్దు. అలా తీసుకుందాం మనం. అలా స్వీట్ తినాం. సరే అండి, అవి తీసుకొని బయలుదేరుతాం మరి. ఓకే అండి, ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా 8:30 మధ్యలో అవుతా ఉంది. టెక్కిపోతుందన్న తప్పు. పిల్లలు దగ్గరుస్తున్నారండి అడగలేదని చెప్పేసి. పిల్లలు స్నాక్స్ తీసుకొచ్చాయి కదా, ఇంకా తింటా ఉన్నారులే. ఇంకదండి ఈరోజు వరకు అయితే. ఇంకా రేపు ఉదయం లేచేసి రాజకుమారికి గోల్డ్ తీసుకోవాలన్నా కదా. చెవులకి ఏం లేకపోతే బాగలేదు అసలుకి. గోల్డ్ తీసుకోవాలంటే నా దగ్గర ఉన్న చెప్పే కదండి, మనం ఏదైనా ₹1 కోసం అని చెప్పేసి ఆలోచించి తీసుకోబోతున్నాం అని చెప్పేసి మన ఏందో తేడాపడి ఆ గోల్డ్ కాడ అనవసరంగా కొంచెం నష్టపడ్డాము. సర్లేండి అనుకుంటే మన తిరిగి రాదు కదా. ఇక నుంచి అయినా అంటే మెట్టుకి బంగారం విషయం తెలుసుకోగలుగుతున్నాం అన్నమాట. నేనైతే ఈ 6 నెలల్లో అసలు బంగారం ఎలా ఉంటుంది, రోల్డ్ గోల్డ్కి మామూలు గోల్డ్కి అసలు రేట్ల సంగతి, అటు ఎక్కువ ఇటు తక్కువ, ఎప్పుడు తీసుకుంటే బెటరు, ఎప్పుడు తీసుకోకపోతే బెటరు, అలానే ఎలా గోల్డ్ని కొనగలగాలి, ఎలా ఎప్పుడు ఏ టైంలో తీసుకోవాలి అనేది ప్రతిదీ తెలుసుకోగలుగుతున్నాను మెల్లమెల్లగా. ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేను గోల్డ్ విషయంలో అంత తెలిసిన వాడిని కాదు. నాకు చెప్పిన వాళ్ళు కూడా ఎవరు లేరు. చాలా తక్కువ గోల్డ్ విషయంలో మా ఫ్యామిలీలో తీసుకోవడం కూడా. అలాంటిది నాకు నేనే సొంతంగా తెలుసుకుంటూ తీసుకుంటున్నా కాబట్టి కొన్నిట్లో ఒక్కోసారి తప్పుడు అడుగులు వేయాల్సి వచ్చింది. మా సబ్స్క్రైబర్లు కూడా కష్టపడిన సొమ్ము అలా చేసుకుని వెళ్ళాని అని చెప్పేసి అంటూ ఉన్నారు. చేసేది ఏం లేదండి. అయినప్పటికీ మనం రాజకుమారి కొన్న గోల్డ్లో 5.800 మిలియన్ అని చెప్పే కదా. ఇది దగ్గరగా సగం 600 మిల్లీలు రాళ్ళు ఉన్నాయి. ఇంకో మహా అయితే ఒక 200 మిల్లీలు 100 మిల్లీలు నష్టపడ్డట్టు మనం. ఏదైనప్పటికీ రూపాయలే, ఇంకా చేసేది ఏముంది. రాజకుమారి గోల్డ్ తీసుకోవాలనుకుంటే సుహాస్ది బ్రాస్లెట్, అలానే నాది
రింగు ఉంగరం ఆ 2 బ్యాంకులో పెట్టేసి రాజకుమార్ రోజువారీనా కొంచెం డబ్బులు వేరే వాళ్ళకి ఇవ్వాల్సినవి ఉన్నాయి. ఇంకా ఇది చేసుకుంటే ఈ తలనొప్పి తీరిద్ది. ఎదుగా పనులు చేసుకుంటా దేవుడి దేలగా మెల్లమెల్లగా ఎంతో కొంత నెలకు 1 గ్రాము బంగారాన్ని కొనగలిగితే పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అన్న ఆలోచనతో తీసుకుంటున్నాం అన్నమాట. ఇక నుంచి వేరే ఆలోచనలు ఉన్నానండి, దాని గురించి మీకు తర్వాత చెప్తాను, సరేనా? ఇంకా వీడియో ఎలాగని చెప్పేసి కాన్సెప్ట్ చెప్పండి. మళ్ళీ మంచితో కలుద్దాం. తర్వాత మా మమ్మీ వాళ్ళ కాడికి వెళ్ళంగానే ఫుల్ అడావుడిగా అంత రభస ఉందన్నమాట. ఎందుకంటే వర్షం పడింది కదా. అప్పటికి మేము చాలా లేట్ అయిపోయింది, అన్నీ తిరుక్కుంటా చాలా లేట్ అయిపోయి మా సొంత చెల్లెలు వాళ్ళు వెళ్ళిపోయారు, మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు. మేము వచ్చిన తర్వాత మమ్మల్ని చూసిన తర్వాత మా తమ్ముడు వాళ్ళు సుబ్బు వాళ్ళు వెళ్ళిపోయారు అన్నమాట. ఇంకా వాళ్ళందరం పలకరించి మాట్లాడుకొని మా అమ్మాయితో మాట్లాడి వచ్చేసాము. మ్యారేజ్ ఎప్పుడు 9 గంటలప్పుడు 10 గంటలప్పుడు జరిగిద్ది మాట. మనం ఉండాలనుకుంటే మనకు ఒకటి కాదు కదా. మళ్ళీ సాహసు మళ్ళీ తర్వాత వచ్చేసి సువాసని ఇలాంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళని వదిలిపెట్టి ఉంటాం కరెక్ట్ కదని చెప్పేసి నైట్ ఇప్పటికైనా రావాలని చెప్పేసి ప్రయాణమే వచ్చామన్నమాట. అది విషయం. ఓకేనా, నెక్స్ట్ వీడియోకి వద్దామండి.